వేడి వేడిగా ఇప్పుడు మనకి ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూడండి మంచి కలర్‌తో, మంచి సువాసనతో చాలా బావుంటుందండి. ఇలా చేస్తే అస్సల రైస్ వచ్చేటంత వరకు కూడా ఆగలేరు. ఇదొచ్చేసి మనకి రైస్‌లోకి చాలా బావుంటుంది. పప్పుచారు గాని, సాంబార్ గాని, రసం గాని దేంట్లోకైనా కాంబినేషన్ చాలా సూపర్‌గా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్‌ల దాకా ఈజీగా చేసుకోవచ్చు 2 మినిట్స్‌లో. మరి చాలా టేస్టీగా ఉండే ఈ ఆమ్లెట్ తయారీకి చిన్న చిట్కా పాటించి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా వస్తుంది. ఈ ఆమ్లెట్ టేస్ట్‌కి అలవాటు పడిన వాళ్ళు మరి ఇది మేమెప్పుడు తినలేదే అని మీరు ఒప్పుకుంటారు. అలాగే ఇలానే చేసుకుంటాము అంటారు. మరి దీనికి తయారీకి కావాల్సినవి ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోయి చూద్దామా? రుచికరమైన ఆమ్లెట్ తయారీకి కావలసినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 4 కోడిగుడ్లు, 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని పైపొట్టు తీసి ఇలాగా ఒక గిన్నెలోకి సన్నగా తరుగుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా ఉంటే అంత టేస్టీగా ఈ ఆమ్లెట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ తరిగిన ఉల్లిపాయల్లోకి అర స్పూన్ కారము, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేటంత వరకు ఇలాగా మెదుపుకోవాలి. ఇలా ఎంత బాగా మెదిపితే ఆమ్లెట్‌కి టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది. ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కోడిగుడ్లని మనము పగలగొట్టి పెంకులు పడకుండా జాగ్రత్తగా ఈ సొన్ననని ఏసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడొచ్చేసి నేను 4 కోడిగుడ్లని తీసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. ఈ ఆమ్లెట్‌కి మాత్రము ఉల్లిపాయలనేది ఎక్కువ ఉంటేనే మనకి ఉల్లిపాయ ముక్కలు బావుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా మెదుపుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి ఇలా కోడిగుడ్లనేసి ఒక గరిటె గాని, స్పూన్ సహాయంతో గాని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను కారం వేసుకున్నాను గదా! మీరు కారానికి బదులుగా పచ్చిమిర్చిని గూడా సన్నగా తరిగి ఏసుకోవచ్చు. ఇలాగా ఈ మిశ్రమం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా ఫాస్ట్‌గా కలపడం వల్ల మనకి చూడండి ఇలా ఈ ఆమ్లెట్ ఏసినప్పుడు పొంగుతూ వస్తుంది. అలాగే ఇప్పుడు మనము ఒక పెనాన్ని స్టవ్ పై పెట్టి పెనం పైన మనము తగినంత నూనెని ఏసుకోవాలి. ఇప్పుడు పెనం వీటెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని ఇందులోకి ఇలాగా దోసలాగా ఏసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇంకా చేయడం రాని వాళ్ళు నుంచి ఈజీగా చిన్న పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్ దాకా చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. చూడండి ఇలా దోసలాగా ఏసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనం మంట అనేది స్టవ్ మంట అనేది మీడియంలో పెట్టుకోండి. అలాగే ఇలాగా ఏసుకోండి. ఇలా దోసలాగా పరుచుకోండి. చూడండి ఇలాగా. మనం పెనం పెట్టుకున్నప్పుడు గుడ్డు మిశ్రమాన్ని మరొకసారి ఫాస్ట్‌గా కలపడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది గుల్లగా వస్తుంది. ఈ స్టెప్ పాటించారనుకోండి మీకు ఎప్పుడు ఆమ్లెట్ ఏసుకున్నా చాలా టేస్టీగా కుదురుతుంది. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఉప్పు, కారము ఏసుకున్న తర్వాత బాగా మెదపడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడ్‌ని గూడా ఇలాగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. చూసారా 2 సైడ్‌లు గూడా పర్ఫెక్ట్‌గా ఇప్పుడు మనకి ఏగిపోయింది గదా! ఇప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. అలాగే మన దగ్గర ఉన్న మిశ్రమం మొత్తం ఇలాగా ఏసేసుకోవాలి ఆమ్లెట్‌ల కింద. ఇప్పుడు ఈ ఆమ్లెట్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ రెడీ. ఇలా ఆమ్లెట్ చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి చాలా టేస్టీగా ఉంటుంది. మంచి వాసనతో ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆమ్లెట్‌ని మీరొకసారి ట్రై చేయండి. మంచి కలర్‌తో, సువాసనతో, మంచి టేస్టీగా ఉండే ఆమ్లెట్ అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదండీ! మరి ఇప్పుడు మన వీడియోలో ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు మీరందరూ చూసేసారు కదా! మరి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేస్తే రైస్‌లోకి, సాంబార్, రసం దేంట్లోకైనా కూడా ఈ కాంబినేషన్‌తో చాలా బావుంటుందండి. ఈ ఆమ్లెట్‌తో తింటేనే. మరి చాలా ఈజీగా
చేసుకునే ఈ ఆమ్లెట్‌ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరైతే ఏ విధంగా తయారు చేస్తారు అనేది కూడా మనకి మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.